యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వస్తే ఇస్తాన్నావుగా. ఏమిటి? ఏమిటా? అదే Stop. Listen. Proceed for breakfast. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నేను ఆలస్యంగా వచ్చానా? లేదు బాబు గారు, సరిగ్గా సమయానికి వచ్చా. వెరీ గుడ్. నీకు ఈ పెళ్లి ఇష్టమేనమ్మా? ఇష్టమే బాబు గారు. నీకు బాబు? ఇష్టమే బాబు. పెళ్లి అంటే 100 పంట. రెండు మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నీ వస్తుంది, వాళ్ళ కాపురం కలకలలాడుతుంది. శాస్త్రి గారు కానివ్వండి. పెద్దయ్య, కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి అని చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటే ఆయనకి ఎంత అభిమానం ఉండదా మరి. కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకొని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారమే. అలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రామలింగయ్య గారు, డాక్టర్ గారు వచ్చారా? రైట్. అమ్మా, ఎలా ఉంది డాక్టర్? అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఈ మందులు వాడండి. బాబు, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఇలా ఉంది? 15 సంవత్సరాల నుంచి డాక్టర్. మాట్లాడదు, మనుషుల్ని గుర్తుపట్టదు, ఎప్పుడూ ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇదివరకు చూసిన డాక్టర్లు ఏమని చెప్పారు? డామేజ్. ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ డాక్టర్, కలకల్లాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చిందుతాయో, శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెలివిరుస్తుందో, మూగపోయిన ఆ గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో, బాబు అనే ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నాను డాక్టర్, తపస్సు చేస్తున్నాను. డాక్టర్, నాకు ఎస్టేట్ ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, ఐశ్వర్యం ఉంది, మొత్తం పోయినా పర్వాలేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నా తల్లికి నయం కావాలి. మిస్టర్ బాబు, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఈ మధ్యనే ఫారెన్ నుంచి వచ్చాడు. ఆయన మానసిక చికిత్సలో ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఆయన ట్రీట్మెంట్ లో మీ అమ్మగారికి నయం కావచ్చని నా ఉద్దేశం. ఫిక్స్ ఇట్ అప్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మా చిట్టి, చిట్టి,
అమ్మా మంచి పెట్ట, గుడ్డులు పెట్టే పెట్ట, మసాలా బాగా తట్టి వండు. ఏం పెట్టో ఏమో రోజు ఈ కోడలు వండి వండి నాకు విసుగు పుడుతోంది నాన్న. అయ్యో ఇవి తేవడానికి నాకు రిస్కే కానీ తినడానికి విసుగు లేదమ్మా. కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో ఒక కోడిని కొయ్యో అంటుంటాయి. అమ్మా రోజు ఒక పెట్టను తినందే ఈ ఎస్టేట్ వరకు ఎలా ఉన్నాం, సంగీతం పడరాదు, అలాగే చెప్పను చెప్పు. ఏం కోళ్ళో ఏం సంగీతం. నాన్న నాకు ఒక చిన్న సందేహం. ఏమిటమ్మా అది? నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక? అమ్మా చిట్టి, ఏమిటి మన వంశం సంగతే మర్చిపోయావు. నీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య, మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య, మా తాత పేరు బడుకోడి భద్రయ్య, మా ముత్తాత పేరు పందెంకోడి పట్టయ్య, మా ఇత్తాత పేరు ఇంకనే కోడి శంకరయ్య. అరే నీకెలా తెలుసమ్మా? ఆ వరుస అంతేగా నాన్న. రామలింగయ్య గారు వారం వారం తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఇతడు నా చెల్లెలు కొడుకయ్యా. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను. ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం. ఈ పైల్వాన్ పాపన్ అంటే 6 జిల్లాలకి హడల్. ఎన్ని జిల్లాలకి రా? 6 జిల్లాలకు గురు. ఏంటయ్యా మీ కంప్లైంట్స్? కంప్లైంట్ ఏంటి గురు? పంచదార కాఫీ తాగి 10 రోజులైంది వీళ్ళందరూ. 2 వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు, పైగా స్టాక్ లేదంటున్నారు. నాకు లేదంటారయా? ఎందుకు లేదండు? పంచదార పప్పులు అన్ని గోడౌన్లో వేసి బ్లాకులో అమ్ముతున్నాడు గురు. బ్లాక్ లో అమ్ముతాడా? వాడి లాకులు తీసేస్తాను, వాడి జాయింట్లు ఊడగొట్టేస్తాను, స్టాక్ మొత్తం కక్కించేస్తాను. వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు పైల్వాను పాపన్నే కాదు. కరెక్ట్ గురు. ఓ పొట్టు పట్టేదా పద. కాగల కదూ. మా గురువు గారు ఆకలి తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో వాళ్ళు 2 రూపాయలు చెప్పుడు చెల్లించుకోండి. మీకు రేషన్ కావాలా? మీకు కావాలా? స్టాక్ లేదని బోర్డు పెట్టాం, కనబడ్డా? పప్పులు పందారా ఏమీ లేవు. వెళ్ళండి వెళ్ళండి. ఏం షౌకార్, మెడలో బంగారపు గొలుసు, బ్లాక్ బాగా జరుగుతున్నట్టుంది. బ్లాక్ అసలు స్టాకే లేదు. ఈడెవడనుకున్నావు? పైల్మన్ పాపన్న 6 జిల్లాలకు హడల్. మర్యాదగా స్టాక్ ఉంటే చెప్తే, లేకపోతే చీరేయగలడు. వీళ్ళందరికీ ఇప్పించడానికి వచ్చాను. నిజం చెప్పు, పప్పులు లేవా? మా ఇంట్లో పప్పు చారు కాసి 10 రోజులు అయింది. పంచదార మైదా పిండి కూడా లేదు. పైల్మాన్ గారు, నేను మీతో అబద్ధం చెప్తానా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఏయ్, అలా చూస్తూ నిలబడ్డారేరా? అయ్యగారిని లోనకు తీసుకెళ్లి సరికంతా చూపించండి, పూర్తిగా చూపించండి. అండి పైల్మాన్ గారు. పైల్మాన్ గారు, కత్తి కాతి లోపలికెళ్ళి బాగా చెప్తాయి. ఎల్లుగురు ఎందులో తలుపులు ఇస్తున్నారు? స్టాక్ అంతా తమరు చూపించాలిగా. చూడాలిగా. రాయ్, ఏమిట్రా అంతా? కందిపప్పు శనగపప్పు. రాయ్, ఏమిట్రది? పంచదార. రాయ్, అదేమిట్రా? బియ్యం. రాయ్, ఇంత స్టాక్ ఉంచుకుని ఇదే స్టాక్, వేరే వాళ్ళ నుంచి ఎంతో స్టాక్ ఉంది. ఇంకా ఉందా? లేదని చెప్తాడా షావుకారు? రాయ్, ఎవడ్రా వీడు? పైల్వాన్. పైల్వాన్ కదరా, పైల్వాన్ పాపన్న. ఈ కొట్టుతో 6 జిల్లాలు 12 జిల్లాలకు పరిమాణం.
ఓహో, ఫైల్మాన్ గారా? పప్పులు కావాలా? కందిపప్పు, శనగపప్పు, పంచదార, పోనీ మైదా పిండు. పిండి లోపల చేశారు, పిప్పే మిగిలింది. అయ్యా, తమరంటే 6 జిల్లాలకి హడలా? కాదు, జిల్లా కాదు, తాలూకా కాదు, ఆగరిపేట కూడా కాదు. రే ఫైల్మాన్ గారు, నువ్వు నెట్టినట్టనరా. ఏమిటి అవతారం? ఏమిటి శెట్టి గారు, ఏమిటి గొడవ? ఏముంది, రేషన్ కావాలని ఒకటే గోల. స్టాకు లేదని బోర్డు పెట్టినా నమ్మటం లేదు. బోర్డు నిజం బోర్డా, బ్లాక్ బోర్డా? అమ్మమ్మ, మీకు నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. రే, ఈ అయ్య గారిని కూడా లోనకి తీసుకెళ్ళండి రా. రండి అయ్య గారు. అవునండి. రెడీ అయ్యింది సార్, ఇక ప్రారంభిద్దామా? ఓ, నాకేం అభ్యంతరం లేదే. ఏం షావుకారుగా, ఏమండి రామలింగయ్య గారు, మన పైలట్ గారితో ఏం చెప్తున్నారు? ఈ ప్లాన్ లో ఉన్న ఏరియా అంతా పురుగుల మందు తలమని చెబుతున్నాను బాబు. సరే, వస్తాను. జీ బాబు, ఏ పిల్ల, నీ పేరేంటి? ఏదో ఒకటి, నీకెందుకు? తలబిరుసుగా మాట్లాడుతున్నావు. నేనెవరినో తెలుసా? మొహం మీద రాసే ఉంది, పని పాట లేని పోకిరి రకమని. ఏ సోను, అయ్యా, ఎవరా చిలక దోర పలుకులు పలుకుతుంది? మన రాజన్న కూతురండి, పేరు లక్ష్మి. రాజన్న కూతురా? వాని సాయంకాలం వచ్చి కలుసుకోమని చెప్పు. అలాగేనయ్యా. ఇవేంద్రా? 18 అండి. అవే 20 అండి. 20 కదండ్రా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను పట్నం వెళుతున్నా. పట్నం ఎందుకు? ఏదైనా బేరం తగిలిందా? బేరం సారం తప్పితే నీ బుర్రలోకి ఇంకేం రాదా? పట్నంలో మా అక్క కూతురు పెద్ద మనిషి అయింది. అక్కయ్య రమ్మని మన ఉత్తరం రాసింది, అందుకే వెళుతున్నా. పెద్ద మనిషి అయిందా? వంచటానికి వెళ్తున్నావా? చెడప్పుడు ఆ చిన్నదాన్ని ఇలా తీసుకొస్తావా? సరిగా మా పని పని సరి. పాడు బుద్ధి. అది సరే కాని నాకు సంగీతం ఎప్పుడు నేర్పుతా? నేర్పుతా, నువ్వు ఊరి నుంచి రాగానే నేర్పుతా. రంగబాబు గారు, పాప. రామలయ్య గారు, రాజన్ రాలేదా? రాలేదు బాబు, అతని కూతురు పెళ్లి. వెళ్ళా? ఎక్కడ? రామ మందిరంలో. నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా పెళ్ళా?
ఫ్యాన్ బెల్ట్ తెయిందిలా ఉంది కాస్త చూడు. అలాగేనమ్మా. చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళబోయ్ అప్పల స్వామి. మీ పని అయ్యేంత వరకు మాకు ఆగే టైం లేదు. అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి. పనివాడెవడో ముందు పని మానేసి వెనక పని చేయడు. మిస్టర్, మేము అర్జెంటుగా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే. పాపం ఎక్కడికో ఏట్లోకి వస్తావా? అక్కడికైతే రంగులే. ముందు పని కానివాయ్. మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా? ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మగాడు కూడా మగాడేనా? మేడం, సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అడగాలి గాని అల్సేషన్ కుక్కలాగా భౌ భౌమ్ అని అరిస్తే ఎట్లా? జ్యోతి, నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు. పాపం ఒక్కసారి అడగవే. ఎలా? మియో మియోనా? ఆ? నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్ అడగవే. మిస్టర్, ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా? ఓకే, అది పద్ధతి, అలా అడగాలి. అప్పల సాయం వీళ్ళది రిపేర్ చేయి. ఒళ్ళెలా ఉంది? అదే మీ కార్ రిపేర్ చేయమంటున్నాను. ముద్దబంతి వంటి ముద్దుగుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు, మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం పాపం పద్యం పాడారు? అందంగా ఉన్న ఆడపిల్లను, అందులోనూ కాస్త అహంకారం ఉన్నదాన్ని చూస్తే. మా జ్యోతి అంత అందంగా ఉందా? అందంగానే ఉంది కానీ. నా అందానికే నీ సర్టిఫికెట్ అక్కర్లా. అమ్మా, కార్ రెడీ. పదండి పోదాం. ఎక్కడికో? పిక్నిక్ కి, యాదగిరి గుట్ట. ఆహా, ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలి? ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ మనుషులకే చెప్తారు, గాడిదలకు కాదు. ఆహా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్ట. సరే, ఎక్కడికి పోతారులే, భూమి గుండ్రంగానే ఉంటుంది. Can you provide us 2 rooms? సారీ మేడం, ఆల్రెడీ బుక్. ఖాళీ లేదని చెప్తేనా? ఈ అడవుల్లో మేము ఎక్కడ ఉండం? అట్లీస్ట్ ఒక రూమ్ కైనా ట్రై చేయండి. ఉంటుంది అంత అడగారా? ఓ గంట క్రితం ఓ పెద్ద మనిషి వచ్చి ఖాళీగా ఉన్న 4 రూమ్లు బుక్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్ళి కనుక్కుంటాం. ప్లీజ్. రామయ్య సార్, ఇందాక వచ్చి 4 రూమ్లు బుక్ చేసుకున్నాడే, ఆయన వీళ్ళకి చూపించు. చూపిస్తాను రండి. అరుగునా మా వారే. ఎక్స్క్యూజ్ మీ. Yes, madam. What can I do for you? ఈ గెస్ట్ హౌస్ లో 4 రూమ్లు మీరు ఒక్కరే తీసుకున్నారా? మీతో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే. ఒక్కడికే 4 రూమ్లు ఎందుకు? 1 చదువుకోవటానికి, 2 వండుకోవటానికి, 3 తినటానికి, 4 పడుకోవటానికి. మీరు వండుకునేది పండుకునేది మాకు ఇచ్చేయండి. అంటే నాకు అన్నం నిద్ర అవసరం లేదనే మీ ఉద్దేశం? బొమ్మలకి ఇచ్చే వాళ్లకు అన్నం నిద్ర అవసరం లేదు కదా. నాన్సెన్స్. ఎందుకే అనవసరమైన డిస్కషన్? ఒక రూమ్ అడగండి చాలు. ఒక్కటైనా సరే, ఈ గాడిద కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే కానివ్వను. సరే, నేను పట్టుకుంటాను. నువ్వు కాదు, మీ హీరోయిన్ పట్టుకోవాలి. ఇంపాసిబుల్. చెట్టు కింద అయినా పడుకుంటాను కానీ ఆ గాడిద కాళ్ళు మటుకు పట్టుకోను. ఏ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు పట్టుకోవడానికి? పదండి, లాక్ చేసుకుని కార్లో పడుకుందాం. మేడం, 5 రోజుల క్రితం 5 days బ్యాక్ మీలాగే 4 ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది. పాప ఆ పిల్లలు తలుపు తెరిచారట. అంతే, పెద్ద పులి గాండ్రమని మీద పడింది. ఆ 4 స్పాట్ డెత్. అయ్యో బాబా, జ్యోతి పట్టుకోవే గాడిద కాళ్ళు ప్లీజ్. పట్టుకోవే ప్లీజ్. మిస్టర్ గాడిద సార్, ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి. చెప్పినట్లే తథాస్తు. ఒరే రాము, నాకు రూమ్ నుంచి మిగతా 3 వేలకి ఇచ్చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చూడండి, ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి సీనరీ లాగా. ఆ పిట్టలు చూడండి, పిట్టలు.
నేను నిన్న చూశానని చెప్పాను. సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కోసుకెళ్దాం ఏంటి? పదండి పదండి. ఆగండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్. అది కనిపిస్తుంది చూడు, అదే గుడి. చాలా ఫేమస్ అట ఇక్కడ. ఏ జ్యోతి, అతను మనల్ని ఫాలో చేస్తున్నాడే. సంజయ్ పోదా. పదండి పదండి. అవునవును, అసలు ఈ మార్నింగ్ వాక్ హెల్త్ కి ఎంత మంచిది సార్. అదేంటో అది ఒక్క జంతువు కూడా కనబట్లేదు ఇక్కడ. అదే అవును, చక్కగా ఉంది కదా. లవ్లీ ఫ్లవర్. మిస్టర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం బాగోలేదు. ఏమిటి నా సత్తా? కాదు, మరి నా హెయిర్ స్టైలా? నీ నెత్తి కాదు బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికి ఏం లోటు అంటారు? మీరు నోరు తెరిచి అడగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆఫ్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఎక్కడ అవస్థపడతారోనని నా 3 రూములు మీకు ఇచ్చాను. ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువేనంటారా? సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట పడాలా? ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది. వాట్? అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటాను, మీరు నా వెంట పడండి. మిస్టర్. అది కుదరకపోతే ఇలా చట్టాపట్టాలు వేసుకుని కలిసిపోతాం పదండి. మిస్టర్, నీకు అక్క చెల్లెలు లేరు? ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అక్క చెల్లెలే, యాక్సెప్ట్ యూ. మరి మరి నేను? నువ్వు నే సాల్వ్ చేయదలచిన ఆశాపాశం పజులకు ఆన్సరు నీవి. ఆ శోభన గడి వస్తే కాశీలుడు నా కొసగిన కాంతవు నీవి. ఎలా ఉంది మన కవిత్వం? బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది. నిల్చుని పడంగానే పడుచు కవిత్వం చెప్పేశారు. అతను నన్ను ఎగతాళి చేస్తా ఉంటే మీకు బ్యూటిఫుల్ గా ఉందా? మమ్మల్ని ఏం చేయమంటా? ఏం చేయాలా? నలుగురు కలిసి 4 కొట్టించండి. ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా. ఎవరైనా అన్నయ్య మీరు చేసుకుంటారా? ఆహా, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్షన్ నాట్ బ్రదర్. మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ సిస్టర్. అనురాగానికి జ్యోతి కరిగిపోయింది. కాకపోతే కాస్త బెట్టు చేస్తుంది అంతే. నిజంగా? యూ నాటి.
మీ నగలు డబ్బు తీసి పెట్టండి. ఆ క్లబ్ను దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీ డొక్క చీరేశాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి రా. పోలీసులు పట్టిస్తావరా? నీ అంతు తెలుస్తాను చూడు. నా అంత నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. హాయ్ కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సౌఖ్యం. మా డబ్బు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు 10,000. ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. Sorry. ఎంతసేపు? దొంగ. మిమ్మల్ని ఏం చేయాలంటే గాల. రాత్రి కళ ఇంకా కంటిన్యూ అవుతుందా? తామను వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా, పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేకపోవటం ఏంటి? బోలెడంత ఉంది. అయితే అది ఎక్కడుందనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు పొడుగు, ఆ వంపులు, ఏ పార్ట్గా పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా, ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతేనేలే, మొత్తానికి నన్ను సూదంత్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe